బద్రీలో ఏం పంచుకున్నానంటే ఇద్దరు అమ్మాయిల్ని కాదు, అది మీరు గుర్తుంచుకోండి. బద్రీ పేరుకి ఇద్దరు అమ్మాయిలు ప్రేమించిన కథ అయినప్పటికీ దాంట్లో నాకు ఆ విలన్ క్యారెక్టర్ ఉంటుంది, అమ్మాయి అన్నయ్య క్యారెక్టర్. నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్ అని ఉంటుంది. అది నాకు ఒక డైలాగ్ కాదు, అది ఏంటంటే ప్రతి ఒక్కడు ఎదిగే ప్రతి ఒక్కడు ఇంకొకటి తొక్కేయాలనుకుంటాడు. ప్రతి ఒక్కడికి అహంకారం ఎక్కువ. నేను ఇంత గొప్పని కాబట్టి నువ్వు నా కింద పడి ఉండాలి, నువ్వెవడిపోయి నేను కూడా అంత నువ్వు మూసుకొని చెప్పడానికి. అందరం మనుషులు, నువ్వు ఎక్కి కూర్చోడానికి, మా మీద నెత్తిలు ఎక్కి కూర్చోడానికి లేదు. నువ్వు కూడా మాలాంటి సామాన్యుడివే, నువ్వు గొప్పవాడివి కాదు. నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్ అన్న పదానికి అర్థం ఏంటంటే నేను ఎలాంటి మనిషినో నువ్వు అలాంటి మనిషివే. మేబీ నీకు డబ్బు ఎక్కువ ఉండొచ్చు, నీకు అధికారం ఎక్కువ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ నువ్వు కూడా నాలాంటి రక్త మాంసాలు ఉన్న సామాన్యుడివి, సామాన్యమైన మనిషివే.